ధనువన్నా ధనువన్నా బయట ఎవరో కొంతమంది నిన్ను పిలుస్తున్నారు. లెగు ధనువన్నా, ఒకసారి ఎవరో తెలీదు, చూడ్డానికి గూండాల్లా ఉన్నారు ధనువన్నా. ఏంట్రా సించాన్, రోజు నిన్నే పిలుస్తారా? ఎవర్రా? పడుకుంటాను, మంచిగా ప్రశాంతంగా పడుకోనివ్వు. ఉదయం అవుతుంది. అరే ఇంకా చీకటిగానే ఉంది కదరా, అప్పుడే లేపేసావేంటి? ఎవరది? ఎవరబ్బా? రాత్రి పగలు తేడా లేదు, ఇంకా ఉదయం కాకముందే ఇంటికి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. నీతో చిన్న పని అయితే ఉంది మిస్టర్. ఒక్కసారి అర్జెంటుగా రా, నీతో మాట్లాడే పని ఉంది. కదిలావనుకో కాల్చి పారేస్తా. మళ్ళీ చెప్తున్నా, కదిలావంటే కాల్చి పడేస్తా. ఏంటి కాలుస్తావా? ఏమయ్యా, నేను నీకేం అన్యాయం చేశానని కాలుస్తా అంటున్నావు? ఏం జరిగింది? ఏంటి మీరందరూ? ఊరి నాయనో, మీ చేతుల్లో ఆర్పీజీ ఏంటి? నీ చేతిలో పిస్టల్ ఏంటి? నన్ను కాల్చాల్సిన అవసరం నీకేంటి? అదంతా డీటెయిలింగ్ గా చెప్పడానికి నేనైతే ఎక్కడ నీ దగ్గరికి రాలేదు. నిన్ను మా బాస్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. అక్కడికి వెళ్ళినాక ఆయనే చెప్తాడు ఏంటి కథ అని. సరేనా? ఇక్కడ మమ్మల్ని అడిగి డిస్టర్బ్ చేయకు. నోరు మూసుకుని వచ్చి బండెక్కు. ఏందయ్యా, బెదిరిస్తే బండెక్కుతాననుకున్నావు ఏంటి? ఎవరు చెప్పకుండా ఏంటో చెప్పకుండా బండెక్కమంటున్నావేంటి? ఎవడరా నువ్వు? ఇంతకి ఎక్కువ మాట్లాడుతున్నావు, ఊరుకుంటే రెచ్చిపోతున్నావు. ఇగో మంచిగా మర్యాదగా అడుగుతున్నాను, నువ్వు గన్ పెడితే భయపడతా అనుకుంటున్నావా ఏంటి? నువ్వు మంచిగా చెప్తావా చెప్పవా? లేకపోతే తర్వాత నేనంటే ఏంటో నీకు చూపిస్తా. ఓ, మాటలు కొంచెం ఎక్కువగానే మాట్లాడుతున్నావు. ఈ గ్రీన్ గ్యాంగ్ గురించి తెలీదా? కొడితే మళ్ళీ బుర్ర బద్దలడిపోద్ది. ఊరుకుంటే రెచ్చిపోతున్నావేంట్రా నువ్వు? నీ కుక్కని కూడా కాల్చేస్తా, పారిపోతుంది. చెప్తున్నా, మంచిగా నా మాట విని వచ్చేసే. లేదు కాదు కూడదు అన్నావంటే మాత్రం తరువాత మేము ఇంకొక విధంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏంటి మీరు గ్రీన్ గ్యాంగా? గ్రీన్ గ్యాంగ్ అంటే నాకు మీకు సంబంధం ఏంటి? మీకు నాకు ఎటువంటి గొడవలు లేవు. అలాంటిది నా ఇంటికి వచ్చి రమ్మంటే, అది కూడా ఎటువంటి వివరణ లేకుండా రమ్మంటే ఎవడొస్తాడు? రేయ్, నేను అడగాల్సింది ఒక్కసారి అడిగినప్పుడు నువ్వు వినకపోతే తర్వాత చంపేస్తా. కానీ నిన్ను నా బాస్ ప్రాణాలతో తీసుకుని రమ్మన్నాడు కాబట్టి నీకు మాటలతోనే స్పృహ తప్పేలా కొడతా. కన్ను తీస్తావురా? గన్ను ఎవరి దగ్గర గన్ పెడతావురా? రే పొట్టోడా, అర్జెంటుగా నువ్వు ఇక్కడి నుంచి పారిపో, లేకపోతే మీ ఓడికి పట్టిన గతే నీకు పడుతుంది. సరేనా? పోరా ఇక్కడి నుంచి. అరే ఎవరు అంకుల్ మీరు? మా ధనువన్నని ఏం చేశారు? ధనువన్నా లే, ధనువన్నా, ధనువన్నా లే, ధనువన్నని ఏం చేశారు? అరే అంకుల్ ఆగండి ఆగండి, మా ధనువన్నని విడిచిపెట్టండి. ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మన బాస్ చెప్పినట్టుగా వీణ్ణైతే మన స్థావరానికి తీసుకుని వెళ్దాం. వీణ్ణి ఎందుకు తీసుకుని రమ్మన్నారో నాకు తెలియట్లేదు. సరే, తీసుకుని వెళ్దాం. వామ్మో, వాళ్ళు ఇటువైపే వచ్చారు. వాళ్ళు ఈ గేట్ లోపలికి వెళ్ళడం చూసాను నేను. ఈ ఇల్లుంతకి ఎవరిదో కానీ దీని లోపలికి వెళ్ళారు. నాకు తెలిసి ఇది ఆ గ్యాంగ్ వాళ్ళ ఇల్లు అనుకుంటా. ధనువన్నని ఇందులో బంధించారేమో. ఈ ఇల్లు ఎవరిదంటారు? అరే ఇది మైకేల్ మామ ఇల్లు కదా. మైకేల్ మామ ఇంట్లోకి వీళ్ళకేం పని? వామ్మో, కొంపదీసి మైకేల్ మామే మన ధనువన్ని కిడ్నాప్ చేశాడు అనుకుంటా. ఈ మధ్య ధనువన్నకి మైకేల్ మామకి అసలు పడట్లేదు. ఈ మైకేల్ చాలా చాలా చెడ్డ పనులు చేస్తున్నాడు. సరే ఒకసారి చూద్దాం, ఆగండి. లోపల ఏం జరుగుతుందో. ధనువన్నని ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? వామ్మో, ఏంటిది? ఇక్కడ చాలా గ్రీన్ కలర్ కార్స్ ఉన్నాయి. అమ్మో బాబోయ్, ఇక్కడ చాలా మంది మనుషులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ గ్రీన్ గ్యాంగ్ అనుకుంటా. అయ్యో బాబోయ్, వీళ్ళ చేతిలో పెద్ద పెద్ద ఆర్పీజీలు ఉన్నాయి. వీళ్ళని చూసారంటే మొత్తానికి చంపేస్తారు. కానీ ఇంతకీ ధనువన్న ఎక్కడున్నాడో నాకు కనబడట్లేదే. అరే ఉదయం కూడా అవుతుంది. నేను మరి కొద్దిసేపట్లో ఇక్కడ ఉన్నట్లయితే కనబడతాను వీళ్ళకి కనబడితే నా ప్రాణం తీసేస్తారు. ఇక్కడి నుంచి తొందరగానే తప్పించుకోవాలి. ధనువన్న, వామో ధనువన్నను వచ్చేసి లోపల పడేసినట్టుగా ఉన్నారు. ఈ మైకేల్ మామ ఇక్కడే ఉన్నాడు. అంటే దీనికి అంతటికీ కారణం ఈ మైకేల్ మామ వచ్చేసి, అరే అవునా, ఈ గ్రీన్ గ్యాంగ్ కి మైకేల్ మామ లీడరా? వామ్మో, ఇతను బాస్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి? ధనువన్ని ఎలా కాపాడాలి? ధనువన్నని గట్టిగా కొట్టాడు. ధనువన్న స్లో కోల్పోయినట్టుగా ఉన్నాడు. వామ్మో, ఉదయం అవుతుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వీళ్ళు చూసారంటే మాత్రం నన్ను చంపేస్తారు. అమ్మయ్య, నేను తప్పించుకున్నాను. సరే, ఇప్పుడు నేను ఒకరికైతే ఫోన్ చేయాలి. ధనువన్ని కాపాడేది ఆ ఒక్కరే. ఎవరంటే మన ట్రెవర్ మామ ఒక్కడే కాపాడతాడు. హలో ట్రెవర్ మామ, ఉదయం అయింది, లే ఫాస్ట్ గా. అరే సించాన్, నీకెన్నిసార్లు చెప్పాను నేను ఉదయం 11 అయితే గాని నిద్ర లేవనని. ఏమైందో చెప్పు. ట్రెవర్ మామ, నిద్ర గురించి పక్కన పెట్టు. ధనువన్న ప్రమాదం
ప్రమాదంలో ఉన్నాడు, అర్జెంటుగా ఇంటికి రా, మొత్తం నీకు చెప్తాను. ఓకే, ట్రెవర్ మామకి నేనైతే ఫోన్ చేశాను. ట్రెవర్ మామ మరికొద్దిసేపట్లో ఇంటికి రాబోతున్నాడు. వామ్మో, ఇక్కడే ఉన్నాడు ఆ గుండా. వాడు కనుక నన్ను చూసినట్లయితే నన్ను చంపేస్తాడు. ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవాలి. ధను అన్నని ఎలా అయినా సరే కాపాడాలి. ఇప్పుడు ఎలా కాపాడతాం? కానీ మైకేల్ మామకి ధను అన్నని ఇలా కిడ్నాప్ చేసి తీసుకొని రావాల్సిన అవసరం ఏంటి? అరే పొద్దుగాలైంది ఇంకా లేవేంద్రా బాయ్, తొందరగా లేవురా రే. రే ధనుగా లేస్తావా లేరా? ఏందిరా చాలా రోజులైంది నిన్ను గిట్లా చూసి. ఎట్లున్నావు? బాగున్నావా? ఏం బాగుంటావులే, మా వాడు ఆల్రెడీ నీ ముక్కు మీద గట్టిగా కొట్టినాడంటగా, అందుకే నీ ముక్కు గట్టిగా వాసినట్టుకుంది. సరే గాని నువ్వు ఇన్నాళ్ళు నన్ను చాలా బాగా టార్చర్ పెట్టినావురా బాయ్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అందుకే ఇక నుంచి గ్యాంగ్ అంటే ఏంటో, గ్యాంగ్స్టర్ అంటే ఏంటో నీకు ఇట్లా చూపిద్దామని నేను ఒక గ్యాంగ్ ని రెడీ చేయించుకున్నా. నా దగ్గర ఉన్న డబ్బుని మొత్తం గిట్లా పెట్టి నేను గ్రీన్ గ్యాంగ్ ని రెడీ చేసుకున్నారా బాయ్. నా మొదటి టార్గెట్ నువ్వే. నిన్ను 2-3 రోజులు బంధించి తరువాత పైకి లేపేస్తా. అరే ఏం చేస్తున్నావు మైకేల్? నీ బ్రెయిన్ పనిచేస్తుందా? నేను నీకే తప్పు చేశాను? ఇప్పటి వరకు నేను నీకు ఎటువంటి హాని కూడా చేయలేదు, కానీ ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు? నన్ను చంపాలని ఎందుకు చూస్తున్నావు? నేను అంత ద్రోహం ఏం చేశాను? అరే నా పొజిషన్ లో కనుక నువ్వు ఉన్నట్లయితే అప్పుడు తెలుస్తుందిరా బాయ్, అంతవరకు నీకు ఎట్లా తెలుస్తుంది? రేయ్ నేను ఏది ఇట్లా చెయ్యాలనుకున్నా నువ్వు ప్రతిదీ కూడా ఆపిపోతున్నావు. నాకు చాలా కోపం వస్తుందిరా బాయ్. అందుకే నేను ఇప్పుడు నాకు ఒక సామ్రాజ్యాన్ని రెడీ చేసుకున్నారా. ఇప్పుడు నీకు చూపిస్తా ఈ మైకేల్ గార్డ్ అంటే ఏంటో. నీ సావు తథ్యంరా బాయ్, అర్థమవుతుందా? రాసి పెడుతున్నా. 3 రోజులు నీకు గట్టిగా చిత్రవదన చేసి తరువాత నిన్ను స్వర్గానికి చిచ్చి నరకానికి పంపిస్తారా బాయ్, అర్థమవుతుందా? నువ్వు నాకు చాలా చేసావు, తెలుసో తెలియకో నాకు అనవసరం. నీ వల్ల నేను ఇట్లా చాలా నష్టపోయినారా, అందుకే నీ చావు. రేయ్ ఎవడ్రా ఈ కేసు గిట్లా రెడీ చేసింది? వీడు తప్పించుకొని పోతాడ్రా. అరే కైసే కామన్ కర్ రే బాయ్, దీనికో పూరా కవర్ కన్నాయి. టీకే మొత్తం కవర్ గిట్లా చేసినాక వీడు బయటకైతే అస్సలు రాలేడు. అది లెక్క. ఇలా చేసినారు బాగుంది. వీడిక రాలేడు, ఎక్కడికి పోలేడు. అయిపోయిందిరా రే. మైకేల్ నువ్వు చాలా చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. దీనికైతే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు, అర్థమవుతుందా? మైకేల్ నువ్వు ఏమైతే చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించుకొని చెయ్యి. నీ బ్రెయిన్ ఆప్షన్ లో పెట్టి చేయకు. అరే దీన్ని కవర్ చేయండి రా. అది లెక్క. ఇప్పుడు ఏడికి పోతారా? ఏడికి పోనీకి నీకైతే ఛాన్స్ గిట్ల లేదు, అస్సలు తప్పించుకోలేవు, అర్థమవుతుందా? అరే మొత్తం గిట్లా చెక్ చేయండి. వీడు కనుక తప్పించుకున్నట్లయితే తరువాత అస్సలు బాగుండదు మళ్ళా. ఠీకే ఓకే. అరే ఏంద్రా బాయ్, ఇక్కడ కూడా పైన మొత్తం ఇలా వదిలేశారు, ఈడ కూడా కవర్ చేయండి రా, సరేనా? ఏడికి తప్పించుకోకూడదు. అరే బాస్ మీరు కంగారు పడకండి, మేమున్నాం కదా. వాడు మమ్మల్ని తప్పించుకొని ఎక్కడికి పోతాడు? వాడు తప్పించుకోవడానికి చూస్తే డైరెక్ట్ గా వాడిని లేపేస్తాం. కంగారు పడకండి బాస్, మేమున్నాం కదా. సరే నాకు ఇట్లా ఇప్పుడు చిన్న పని ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. అరే ట్రెవర్ మామ, చాలా చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది. రాత్రి ఇంటికి వచ్చేసి 3 గూండాలు వచ్చారు. ఆ 3 గ్రీన్ కలర్ డ్రెస్, గ్రీన్ కలర్ వెహికల్ తో వచ్చారు. వాళ్ళెవరో నాకు తెలీదు, కానీ తరువాత బాస్ దగ్గరికి తీసుకువెళ్ళాలని మా ధను అన్నని మైకేల్ ఇంటి దగ్గర తీసుకెళ్లాడు. అరే ఏం మాట్లాడుతున్నావు? గ్రీన్ కలర్ వెహికల్లో గ్రీన్ కలర్ వాళ్ళు రావడమా? అది కూడా గ్యాంగ్స్టర్సా? నాకు తెలిసి ఇది ఖచ్చితంగా గ్రీన్ గ్యాంగ్ చేసిన పని అయి ఉంటుంది. అది కాదు ట్రెవర్ మామ, నేను ముందుగా క్లియర్ గా చెప్తాను విను. ఆ గ్రీన్ కలర్ గ్యాంగ్ మొత్తం ఒకరి దగ్గర తీసుకెళ్ళింది బాస్ అని. ఆ బాస్ ఎవరనుకుంటున్నావు? మైకేల్ మామ వచ్చేసి ధను అన్నని ఇప్పుడు బంధించాడు, ఒక కేసులో పెట్టేశాడు. ధను అన్నని గట్టిగా కొట్టి స్ప్రో కోల్పోయేలా చేశారు. పద తొందరగా మనమైతే ఇక్కడి నుంచి వెళ్ళి ధను అన్నని కాపాడతాం. అరే నమ్మలేకపోతున్నాను, మైకేల్ ఎలా చేశాడా? మేబీ చెయ్యొచ్చు. ఈ మధ్య వాడికి ధను పైన చాలా జలస్ ఉంది. ఈ మధ్య కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే తెలిసిందే కదా, అందుకే అలా చేసుంటాడు. కానీ మరి కేసులో బంధించినంత ధను ఏం చేసుంటాడు? సరే మనమైతే ధనుని ఖచ్చితంగా కాపాడాలి, లేకపోతే మైకేల్ గాడు పిచ్చోడు, ఏమైనా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలా కాపాడాలంటే నాకు ఐడియా వచ్చింది. ఆ ఐడియా ప్రకారంగా మనకు కూడా ఇప్పుడు ఒక గ్యాంగ్ కావాలి. ఈ గ్రీన్ గ్యాంగ్ వచ్చేసి 2 శత్రువులు ఉన్నారు, ఒకటి ఎల్లో గ్యాంగ్, ఇంకొకటి పర్పుల్ గ్యాంగ్. ఈ 2 గ్యాంగుల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడి ఈ గ్రీన్ గ్యాంగ్ వచ్చేసి మనం డెస్ట్రాయ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మన ధనుని సేఫ్ గా తీసుకుని రావచ్చు. అప్పుడు ధనుకి ఏం కాదు. సో ఏమంటావు? ఐడియా బాగుంది.
అర్థమవుతోందా? ట్రెవర్ మామ ఐడియా అయితే బాగుంది, కానీ ఆ మధ్యలో ధనువానికి ఏమన్నా అయితే ప్రాబ్లం కదా. మనం జాగ్రత్తగా తెలివిగా ఆలోచించి తెలివిగా డీల్ చేసి ధనువాన్ని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేలా చేయాలి. ఏదో ఒక మంచి ఆలోచన మనమైతే ఆలోచిద్దాం. సరే, ఇప్పుడు ముందుగా వచ్చేసి మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? అదంతా నేను చూసుకుంటా, కంగారు పడకు. ఇప్పుడు వచ్చేసి ముందుగా మనమైతే ఎల్లో గ్యాంగ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇదిగో ఇక్కడే ముందులోనే ఎల్లో గ్యాంగ్ ఉంటుంది. వీళ్ళల్లో ఒక్కరు నాకైతే తెలుసు, అతను ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడనిపిస్తుంది. ఇప్పుడు మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళి నా ప్లాన్ మొత్తం చెప్తాను. అప్పుడు ధనుని ఎలా విడిపించాలో మనమైతే డిస్కస్ చేయొచ్చు. నువ్వేం కంగారు పడకు, ధనుకి ఏం కాకుండా సేఫ్గా వీళ్ళు తీసుకొస్తారు. ఇదిగో ఇదే వాళ్ళున్న ఏరియా. వీళ్ళు చాలా చాలా డేంజరస్. చెప్పాను కదా, ఆ గ్రీన్ గ్యాంగ్కి వీళ్ళకి పడదని. సో ఇప్పుడు వీళ్ళు మనకి సహాయం చేయొచ్చు. అవునా, సూపర్. అలా అయితే తొందరగా వెళ్దాం పదా. తొందరగా వెళ్ళి వాళ్ళైతే సహాయం కోరి మనమైతే ఫాస్ట్ గా మన ధనువాన్ని విడిపించేద్దాం. ఏరి ఎవరు కనబడట్లేదు ట్రెవర్ మామ, ఎక్కడున్నారు వీళ్ళు? ఒక్కరు కూడా లేరే. అదిగో అక్కడ ఉన్నారు. అరే సించాన్, నువ్వేం మాట్లాడుకు, నేను చూసుకుంటా మొత్తం. ఒక్కసారి హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, నేను మిమ్మల్ని కలడానికి వచ్చాను. మా స్నేహితుడిని గ్రీన్ గ్యాంగ్ వాళ్ళు కిడ్నాప్ చేసి ఒక స్థావరంలో బంధించారు. వాళ్ళని ఎలా అయినా సరే ఇప్పుడు మీరు విడిపించాలి. దయచేసి మీరు నాకు సహాయం చేయగలరని నేను అనుకుంటున్నాను. ఓ ఓకే ఓకే, ఇప్పుడు మేమైతే నీకు సహాయం చేయడానికైతే ముందుకొస్తాం. దానికి నువ్వు మాకు ఏం చేస్తావో చెప్పు. ఎందుకంటే మేము ఎటువంటి డీలింగ్ లేదే ఏ పని కూడా చెయ్యం. పైగా నువ్వు గ్రీన్ గ్యాంగ్ తో అంటున్నావు కాబట్టి ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. అందుకే మేము కొంచెం ఎక్కువ డీలింగ్ మాట్లాడాలనుకుంటున్నాం. సో ఇప్పుడు వచ్చేసి దగ్గర ఒక 20 crores ఇచ్చావనుకో, నీ పని మనం కానించేద్దాం. ఎక్కడున్నారో ఏంటో నాకు క్లియర్ గా చెప్పు, నేను చెప్తాను ఏం చేయాలో. అరే నేను చెప్పేది క్లియర్ గా వినండి. మా ధనుని వచ్చేసి మైకెల్ అని ఒకడు ఉంటాడు కదా, ఇప్పుడు ప్రెసెంట్ ఆ గ్రీన్ గ్యాంగ్ లీడర్ మైకెల్. సో మైకెల్ వచ్చేసి మా ధనుని బంధించాడు. అక్కడ ఫుల్ సెక్యూరిటీ టైట్ చేశాడు. ఇప్పుడు వాడిని ఎలా విడిపించాలో నాకు అర్థం కావట్లేదు. మీరు ఎంత డబ్బు కోరితే అంత డబ్బు మా వాడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఒక్కసారి మీరు వాడిని విడిపించిన తర్వాత ఆ డబ్బు మీరు అడుక్కునేదంతా ఇస్తాడు. ఓకే, అలా అయితే డన్. నెల తర్వాత వచ్చి కలువు, మనం చూసుకుందాం. ఏంటి నెల తర్వాత? నెల తర్వాత అయితే ఉంటా బాస్, ఉంటా. సారీ, నెల తర్వాత అయితే అవ్వదు. మా వాడిని తక్షణమే నేనైతే విడిపించుకోవాలి. అరే ప్రెసెంట్ మా బాస్ జైల్లో ఉన్నాడు, అందుకే గ్యాంగ్ మొత్తం చెల్లాచెదరైపోయింది. ఇప్పుడు గ్యాంగ్ మొత్తం తీసుకొని రావాలంటే, అరే ఆగు అయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? వద్దంటే పోరా. ఏ సించాన్, తొందరగా రా. వీళ్ళు కాకపోతే మనకైతే ఇంకొకరు సహాయం చేయడానికైతే ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళైతే మనకి సహాయం చేస్తారు. వీళ్ళైతే మాత్రం గ్యాంగ్ లేకుండా డబ్బుల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళ బాస్ లేడంట, అందుకే గ్యాంగ్ కూడా లేదంట. ఇప్పుడు వీళ్ళు నెల తర్వాత సేవ్ చేస్తారంటే ధనుకి ఏమన్నా అవ్వచ్చు. ఒక నెల రోజులు మనం వెయిట్ చేస్తామేంటి? మనకి తక్షణమే ధనుని విడిపించాలి. నా దగ్గర అద్భుతమైన ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ మొత్తం ఇప్పుడైతే మనం పర్పుల్ గ్యాంగ్ వాళ్ళకి చెప్దాం. పర్పుల్ గ్యాంగ్ ఖచ్చితంగా మనకైతే సహాయం చేస్తుంది. చెప్పాను కదా, గ్రీన్ గ్యాంగ్ కి పర్పుల్ గ్యాంగ్ కి పడదని. వామ్మో, ఈ రైవల్రీస్ మనకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. పద తొందరగా మనం వెళ్దాం. ట్రెవర్ మామ, ఇప్పుడు ఏం చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేస్తావో తెలియదు, కానీ ఏదో ఒక రకంగా మనం ధనువాన్ని అయితే మనం ఈరోజు కాపాడుకోవాలి. దయచేసి ధనువాన్ని కాపాడుకునేలా చేయి ట్రెవర్ మామ. అరే నేను చూసుకుంటా అన్నాను కదరా, నువ్వు కంగారు పడకు. అదిగో మనం వచ్చేసాం, నువ్వేం మాట్లాడుకో. వీళ్ళు చాలా చాలా డేంజరస్. నేను వాళ్ళతో మాట్లాడి డీలింగ్ అయితే చేస్తాను, నువ్వు కంగారు పడకు. సైలెంట్గా నోరు మూసుకొని చుప్గా ఉండు, సరేనా? ఓకే, నేను వెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ పర్పుల్ గ్యాంగ్ బాస్, ఎలా ఉన్నారు? సార్ మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది. నేను ట్రెవర్ని. ఇప్పుడు నాకు ఒక చిన్న సహాయం కావాలి. నా ప్రాణ స్నేహితుడిని వచ్చేసి ఆ గ్రీన్ గ్యాంగ్ వాళ్ళైతే మాత్రం కిడ్నాప్ చేసి ఒక దీంట్లో బంధించారు. వాడిని ఇప్పుడు మనం విడుదల చేయడానికే మీ దగ్గరికి వచ్చిన. మీరు నాకు హెల్ప్ చేస్తారనుకుంటున్నా. ఏం చెప్పావు? గ్రీన్ గ్యాంగా? వాళ్ళకి ఎంత ధైర్యం! సరే, నేను నీకు సహాయం చేస్తాను, కానీ ముందుగా ప్లాన్ ఏంటో చెప్పు. తరువాత మనం డీలింగ్ గురించి మాట్లాడుకోవచ్చు. ముందుగా మీ వాడిని తప్పిద్దాం, తరువాత డబ్బుల గురించి మాట్లాడదాం. సరే, కానీ ఏంటి నీ ప్లాన్? ఓకే బాస్, మీకు నా ప్లాన్ మొత్తం చెప్తాను వినండి. ఇప్పుడు ఆ గ్రీన్ గ్యాంగ్ యొక్క బాస్ వచ్చేసి నా ఫ్రెండే. వాడు నా పాత ఫ్రెండ్. వాడు వచ్చేసి కక్షలతోని మా ధనునైతే ఇప్పుడు కిడ్నాప్ చేసి ఒక దీంట్లో బంధించాడు. ఆ ఇంటికి ఏ సైడ్ నుంచి ఎలా వెళ్ళాలో నాకు ప్రతిదీ తెలుసు, కానీ వాడు ఇంటి చుట్టూరు సెక్యూరిటీ గట్టిగా పెట్టించాడు. మనం ఇంట్లోపలికైతే వెళ్ళలేం. ఇప్పుడు నేను ఒక ఐడియా చెప్తాను, దాని ప్రకారంగా మనం చెయ్యాలి. ఇప్పుడు మనందరం కలిపి వాళ్ళ ఇంటి ఎదురుగా అటాక్ చేస్తాం.
వెనక నుంచి సించాన్ వెళ్ళి ధనుని తప్పిస్తాడు. అప్పుడు ఆ గ్రీన్ గ్యాంగ్ యొక్క ఫోకస్ మొత్తం మన మీద ఉంటుంది. నువ్వు చాలా మంచి ఐడియా ఇచ్చావు, కానీ మనం పూర్తి కవర్ తీసుకొని వాళ్ళపైన ఫైరింగ్ చేసి వాళ్ళ యొక్క దృష్టి మన వైపు వచ్చేలా చూసుకోవాలి. ఎవడైనా అడ్డొస్తే లేపేద్దాం, సరేనా? నువ్వేం కంగారు పడకు, మా గ్యాంగ్ ఇంకోటి కూడా వస్తుంది. అరే ముందుగా వచ్చేసి వీడికి క్లియర్ గా చెప్పు, అసలుకే చిన్న పిల్లాడు మళ్ళీ మర్చిపోతాడు. సించాన్, నేను చెప్పేది కరెక్ట్ గా విను. ఇప్పుడు మేమందరం మైకిల్ ఇంటికి వెళ్ళి ఎదురుగుండగా ఫైర్ చేసి వాళ్ళ దృష్టి మొత్తం మా వైపు వచ్చేలా చేస్తాం. అప్పుడు చక్కచక్క నువ్వు తొందరగా వెనక్కి సైడ్ నుంచి వెళ్ళి ధనుని విడిపించుకొని ఫాస్ట్ గా వచ్చేయాలి. నువ్వు వెనక నుంచి డైరెక్ట్ గా మీ ఇంటికి వెళ్ళిపో. ఒక్కసారి మాకు కంప్లీట్ అవగానే సిగ్నల్ ఇవ్వు, మేము కూడా అక్కడి నుంచి వచ్చేస్తాం. సరే గాయ్స్, తొందరగా వెళ్దాం పదండి. వీడు చాలా తెలివైన వాడు, వీళ్ళ గురించి నీకు తెలీదు. వీడు ఒక్కసారి వింటే ఏ పనైనా చేస్తాడు. గాయ్స్ మీరు కూడా వచ్చేయండి, వెనక వెహికల్స్ ఉన్నాయి కదా, ఫాస్ట్ గా రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాడు. మనకి చాలా ఎక్కువ గ్యాంగ్ కావాలి ఇప్పుడు. ఓకే ట్రెవర్ మామ, నేను చూసుకుంటా కదా. గాయ్స్ తొందరగా మీరందరూ వచ్చేయండి, మీకోసం ఎదురు చూస్తున్నాము. సూపర్ ప్లాన్ ట్రెవర్ మామ, కానీ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా డేంజరస్. వాళ్ళ దగ్గర ఆర్పీజీస్ అయితే ఉన్నాయన్నమాట, నేను చూశాను. వాళ్ళు చాలా డేంజర్ గా ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేము గ్యాంగ్స్టర్స్, మేము దేనికి భయపడం, అసలు చావుకే భయపడం. అసలు మాకు అడ్డొచ్చిన ఎవరినైనా సరే లేపేస్తాం, మీరేం కంగారు పడకండి. మీ వాడు సేఫ్ గా వస్తాడు. రే సించాన్, నువ్వైతే నీ పని నువ్వు కరెక్ట్ గా చెయ్యాలి. నువ్వు చేయలేవు అనిపించినట్లయితే నేను మా వాడిని నీతో ఒకరిని పంపిస్తాను, అప్పుడు వాడు నీకు సహాయం చేస్తాడు, సరేనా? అరే మీకు నా గురించి తెలియదు అనుకుంటా, నేను ఒక్కడనే చూసుకుంటాను బాస్, మీరేం కంగారు పడకండి. ధను అని క్షేమంగా నేనైతే వెనక నుంచి తీసుకొస్తాను. సరే లేట్ చేయకుండా తొందరగా మన మైకిల్ మామ హౌస్ కి వెళ్దాం, మనమంటే ఏంటో చూపిద్దాం. ఓకే పర్పుల్ గ్యాంగ్ ఒక్కసారి ఎంటర్ అయితే మరి మామూలుగా ఉండదు. ఫైనల్లీ మనమైతే మైకిల్ మామ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. మొత్తానికి మొత్తం ఆ గ్రీన్ గ్యాంగ్ అయితే ఫుల్గా లోపలే ఉంది. అందరూ ఆర్పీజీ గన్లు పట్టుకొని రెడీగా ఉన్నారు. ట్రెవర్ మామ నువ్వైతే జాగ్రత్తగా ఉండు, అలానే మన పర్పుల్ గ్యాంగ్ని కూడా జాగ్రత్తగా ఉండమను, సరేనా? మంచి కవర్ తీసుకొని బెదిరించండి. ఒకవేళ ఎవడైనా ఎక్కువ చేస్తే మీకేం చేయాలో తెలుసు కదా. ఓకే ఓకే, ఫైనల్లీ మనమైతే చేరిపోయాం. గాయ్స్ అందరూ చెప్పిన మాట కరెక్ట్ గా వినండి. సించాన్ ముందుగా నువ్వు వెంటనే బ్యాక్ సైడ్ కి వెళ్ళిపో. ఒక్కసారి మేము ఎంటర్ అయిన వెంటనే నువ్వు కూడా తొందరగా వెళ్ళిపోవాలి. వెళ్ళు ఫాస్ట్ గా వెళ్ళు. ఓకే ముందుగా వచ్చేసి మన పడే పడింది. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అవుతాను. అక్కడ చాలా మంది మనుషులు అయితే ఉన్నారనమాట. మన ట్రెవర్ మామ వాళ్ళు అక్కడి నుంచి మనకి సిగ్నల్ ఇస్తారు, మనం కొంచెం వరకు వెళ్ళాలి. చుట్టుపక్కల ఫుల్ పకడ్బందీగా మన మైకిల్ మామ అయితే గ్రీన్ గ్యాంగ్ ని పెట్టాడు. ఇప్పుడు మన ధను అన్ని విడిపించడం చాలా పెద్ద టాస్క్, కానీ మనకి పర్పుల్ గ్యాంగ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు ధను అన్ని విడిపించేస్తాం ఈజీగా. ఓకే నేనైతే ఇక్కడికి వచ్చాను. గాయ్స్ మీరందరూ నాతో రండి, వీళ్ళందరూ ఏం చేస్తారో మనం చూపిద్దాం. ఈ ట్రెవర్ కాకముందు ఒక గ్యాంగ్స్టర్ అని వీళ్ళకి తెలియదు అనుకుంటా. ఒక్కసారి మనమైతే వెళ్దాం. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? హాయ్ బాగున్నావా? నీ తల చూడడానికి చాలా ముచ్చటగా ఉంది, ఏదో ఇవ్వాలనిపించింది, ఇచ్చాను, తీసుకో. ఏయ్ వీళ్ళు ఫైరింగ్ చేస్తున్నారు గాయ్స్, కవర్ తీసుకోండి. ఒక్కొక్కడిని విడిచిపెట్టకండి, ప్రతి ఒక్కడిని వేసేయండి. అయిపోయారు మీరు నా చేతిలో. సించాన్ ఎంటర్. ఓకే ఫైనల్లీ మనకైతే సిగ్నల్ వచ్చేసింది ధను అన్ని కాపాడడానికి. తొందరగా వెళ్ళి మనమైతే కాపాడేయాలి. వచ్చేసాను ధను అన్న, ఇప్పుడు మనం ఎస్కేప్ అయిపోవాలి. అరే ఏంటి కేజ్ మొత్తం కవర్ చేసింది? అరే కానీ పైన అయితే ఓపెన్ ఉంది. ఆ సైడ్ అయితే పైన క్లోజ్ చేశారు, కానీ ఈ సైడ్ పైన క్లోజ్ చేయలేదు. సూపర్. ఇప్పుడైతే మనం లోపలికి ఇలా ఎంటర్ అయిపోయి ధనువన్ని లేపాలి. ధనువన్న స్లో కోల్పోయినట్టుగా ఉన్నాడు. ధనువన్న పడుకున్నావా ఏంటబ్బా? మళ్ళీ స్లో కోల్పోయాడా? ధనువన్ని పాపం గట్టిగా కొట్టినట్టుగా ఉన్నారు. అరే వీళ్ళందరూ ఫైర్ చేసుకుంటున్నారు, వీళ్ళు మళ్ళీ చూసేలోపు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ధనువన్న లే, తొందరగా లేవాలి ధనువన్న. అరే ఏమైంది? అరే ఏంటి శబ్దాలు మొత్తం? ఏం జరుగుతుంది సించాన్? అరే ఏం జరుగుతుందిరా వెనక్కి? అమ్మో ఏంటి ఫైరింగ్ అవుతుంది? అరే బ్లూ గ్యాంగ్ వాళ్ళు ఎందుకు వచ్చారు? బ్లూ గ్యాంగ్ కి గ్రీన్ గ్యాంగ్ కి ఫైట్ అవుతుందా ఏంటి? ధనువన్న పద తొందరగా వెళ్ళిపోదాం, ఇక్కడ అసలు ఉండద్దు. ధనువన్న ఆ బ్లూ గ్యాంగ్ వాళ్ళు అందరూ మన వాళ్ళే, మనల్ని కాపాడడానికి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు మనల్ని కాపాడడానికి ఎలా వచ్చారా? సూపర్ సించాన్, కానీ ఇదంతా ఎలా జరిగింది? ధనువన్న ఏరియా మొత్తం మన ట్రెవర్ మామ్ ఇచ్చింది, నీకు డీటెయిల్ గా ప్రతిదీ క్లియర్ గా చెప్తాను. ఇక్కడ నుంచి మనం తొందరగా ఎస్కేప్ అవ్వాలి. రా మాట్లాడడం తర్వాత పెడదాం, లేకపోతే వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు చూడు. మనం తొందరగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ధనువన్న కానీ మైకిల్ మామేడి ఎక్కడికి వెళ్ళాడు? సించాన్ మైకల్ ఇంటికాడ లేడు, వాడు బయటికి ఎక్కడికో వెళ్ళాడు.
వెళ్ళాడురా. నన్ను చంపడానికి, నన్ను టార్చర్ చేయడానికి వాడు చాలా రకాలుగా ఆలోచించాడు. నన్ను ఘోరంగా కొట్టారు. పద సించాన్, తొందరగా వెళ్దాం. ధను అన్న ఇప్పుడు మన ప్లాన్ ప్రకారం ట్రెవర్ మామ వచ్చేసి నేరుగా మనల్ని అయితే ఇంటికి వెళ్ళమన్నాడు. పద తొందరగా మనమైతే ఇంటికి వెళ్దాం, తర్వాత చూసుకోవచ్చు. 1 minute ధను అన్న, ట్రెవర్ మామకి నేను సిగ్నల్ పంపిస్తాను. హలో హలో ట్రెవర్ మామ, నా వాయిస్ వస్తుందా? తొందరగా మీరు ఎక్కడి నుంచి వచ్చేయండి. మన ప్లాన్ సక్సెస్. ఫైనల్లీ ధను అన్న అయితే బయటకు వచ్చేసాడు. ఓకే ఓకే సూపర్ సించాన్. సరే ఇప్పుడే మేము బయలుదేరుతున్నాం. సించాన్ ఫాస్ట్ గా రా, మనమైతే తొందరగా ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయిరా. నన్ను చంపడానికి చూస్తాడరా ఆ మైకేల్. ఆ మైకేల్కి అయితే ప్రతి దానికి సమాధానం చెప్తాను, అస్సలు విడిచిపెట్టను. సించాన్ ఇంతకీ ఏం జరిగింది, ఎలా జరిగింది, మీరు నన్ను ఎలా కాపాడారా? అంతమంది ఉంటుండగా అసలు ప్లాన్ మొత్తం ఎలా వేశారు, క్లియర్ గా నాకు చెప్పు. ధను అన్న జరిగింది ఏంటంటే ట్రెవర్ మామ వచ్చేసి ముందుగా అయితే ఎల్లో గ్యాంగ్ దగ్గరికి వెళ్ళాడు. ఎల్లో గ్యాంగ్ వాళ్ళు అయితే మాత్రం సహాయం చేయలేకపోయారు. అంటే వాళ్ళ బాస్ జైల్లో ఉన్నాడంట. అందుకే వాళ్ళ గ్యాంగ్ అయితే మొత్తం చెల్లా చెదరైపోయిందంట. వాళ్ళ బాస్ వచ్చినంత వరకు వాళ్ళు ఏం చేయలేరంట. నేను లేట్గా కాపాడుతా అన్నారు. అప్పుడు మేమైతే పర్పుల్ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళాం. పర్పుల్ గ్యాంగ్ వాళ్ళైతే మాత్రం మాకు మంచిగా హెల్ప్ చేశారు. వాళ్ళైతే తర్వాత డబ్బులు తీసుకుంటా అన్నారు. డబ్బులు తర్వాత నువ్వే పే చేయాలి ధను అన్న, ఎందుకంటే వాళ్ళైతే మొత్తానికి నేను విడిపించారు కదా. ఓహో ఓకే, డబ్బులే కదా, ఖచ్చితంగా పే చేస్తానులే, కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకైతే ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు నేనైతే గ్యాంగ్ ఫామ్ చేయబోతున్నా సించాన్. ఎందుకో ఏంటనేది తర్వాత నీకు చెప్తాను. సించాన్ నువ్వు ముందుగా వచ్చేసి ఇంటికాడ దిగి జాగ్రత్తగా ఉండు, ఓకేనా? తరువాత మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఒక అర్జెంట్ పని మీద నేను బయలుదేరుతున్నాను. ఓకే, ఎందుకంటే నాకు ఒక ఐడియా వచ్చింది. మరికొద్ది సేపట్లో మీ ధను అన్న గ్యాంగ్స్టర్ కాబోతున్నాడు. అది కూడా ఒక అతిపెద్ద గ్యాంగ్ తో వస్తాను ఇంటికి. ఓకే ధను అన్న ఎలా ఇప్పుడు ఇదంతా ఎలా అవుతావు ధను అన్న? పెద్ద గ్యాంగ్స్టర్ అవ్వాలి, ఒక గ్యాంగ్ ఫామ్ చేయాలంటే చాలా కష్టం ధను అన్న. ఇప్పుడు ఇదంతా అవ్వడం చాలా కష్టం, కానీ నువ్వు ఇక్కడే ఉండు. పైగా నన్ను వదిలేసి వెళ్తా అంటావేంటి ధను అన్న? నేను కూడా నీతో వస్తాను. నువ్వు ఎక్కడికైనా వెళ్తావంటే ప్లీజ్ ధను అన్న చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? సించాన్ ఆ మైకిల్ గాడికి అయితే చిన్న చిన్న గ్యాంగ్ లేదు. ఇప్పుడు నేను తప్పించుకున్న తర్వాత వచ్చేసి నన్ను అయితే మళ్ళీ ఖైదు చేయొచ్చు, మళ్ళీ నన్ను అయితే మాత్రం చంపడానికి చూడొచ్చు. అందుకే నేను నా సెక్యూరిటీ కోసం గ్యాంగ్ ని రెడీ చేసుకుంటున్నాను. ఎలా చేసుకోవాలో ఏం చేసుకోవాలో మొత్తం నేను చూసుకుంటాను. అంతవరకు నువ్వైతే సైలెంట్ గా ఇక్కడే ఉండు, ఎందుకంటే ఇది చాలా రిస్క్ తో కూడింది. తర్వాత మళ్ళీ నువ్వు దీంట్లో తలదూచావంటే చాలా కష్టం అవుతుంది. జాగ్రత్తగా ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు మనం చేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక పెద్ద గ్యాంగ్ ని మనం రెడీ చేసుకోవడం. ఎందుకంటే మన సెక్యూరిటీ కోసం ఖచ్చితంగా మనం కూడా ఒక గ్యాంగ్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం తప్పించుకున్నాం పర్వాలేదు, మైకిల్ కి చిన్న గ్యాంగ్ లేదు, చాలా పెద్ద గ్యాంగ్ ఉంది. మళ్ళీ వచ్చి మన పైన అటాక్ చేసి మళ్ళీ చంపడానికి చూస్తే, అందుకే ఇప్పుడు మనం గ్యాంగ్ ని ఫామ్ చేయబోతున్నాం. అందుకే ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఒక ప్లేస్ కి వెళ్ళబోతున్నాం. ఎక్కడికంటే ఆల్రెడీ సించాన్ ఇందాక వెళ్ళాడు, అదే పర్పుల్ గ్యాంగ్ అని మీరు అనుకుంటున్నారేమో. నో, ఎల్లో గ్యాంగ్. మనం వెళ్తుంది ఎల్లో గ్యాంగ్ దగ్గరికి. ఎల్లో గ్యాంగ్కి ఒక అవసరం ఉంది. ఏంటంటే వాళ్ళ బాస్ జైల్లో ఉండడం వల్ల వాళ్ళ గ్యాంగ్ మొత్తం చెల్లా చెదరైపోయింది. ఇప్పుడు వాళ్ళ అవసరం మనం తీర్చామనుకోండి, అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మన గ్యాంగ్ కింద మారిపోతారు. ఎలాగో నేను చూపిస్తాను. సరే, ముందుగా అయితే మన లొకేషన్ దగ్గరికి వచ్చాం. ఇగోండి, ఎల్లో గ్యాంగ్లో వచ్చేసి ఎవరు లేరు, ఉన్నదే ముగ్గురు. వీళ్ళ ముగ్గురుతో మనం మాట్లాడదాం. హలో బాయ్. ఓ నమస్తే బాయ్, ఏం కావాలి, ఎందుకు ఇలా వచ్చావో తెలుసుకోవచ్చా? ఏం జరిగిందో చెప్పు. అరే బాయ్, మీరు ఉన్నదే ముగ్గురు. ఎల్లో గ్యాంగ్ అంటే ఇన్నాళ్ళు అందరూ ఎలా అనుకునేవారు, ఎల్లో గ్యాంగ్ చాలా డేంజర్, ఎల్లో గ్యాంగ్ అంటే మామూలుది కాదు, చాలా పెద్ద గ్యాంగ్ అనుకునేవారు. అలాంటిది మీ గ్యాంగ్లో ఉన్న వాళ్ళందరూ చెల్లా చెదరైపోయారు. ఇప్పుడు ఇంకా మీరు డీల్ చేయడానికి డబ్బుల కోసం ఏవేవో చేస్తున్నారు. అదంతా పక్కన పెట్టండి. ఎందుకు ఈ గ్యాంగ్ మొత్తం ఇలా అయిపోయింది? మీ గ్యాంగ్ మళ్ళీ నార్మల్ అవ్వాలంటే ఏం చేయాలో చెప్పండి, నేను చేస్తాను. అప్పుడు మీరు నా చెప్పిన మాట వింటారా? రేయ్, ఎవడ్రా నువ్వు? ఊరుకుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. మాకు డైరెక్షన్ ఇవ్వడానికి వచ్చావా? దమ్ముంటే, నీకు గనుక దమ్ము ధైర్యం ఉన్నట్లయితే, మా బాస్ వచ్చేసి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. మా బాస్ తిరిగి రావడానికి ఎన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు, ఆయనకి బెయిలే లేదు. ఇప్పుడు ఆయన లేకపోవడంతో మా గ్యాంగ్ మొత్తం చెల్లా చెదరైపోయింది. ఒకవేళ నువ్వు గనుక ఆయన్ని తీసుకొస్తావన్నట్లయితే మా గ్యాంగ్ మొత్తం మళ్ళీ వస్తుంది. అప్పుడు నువ్వు చెప్పినట్టుగానే వింటాం, నిన్నే మా గ్యాంగ్ లీడర్ కింద చేసుకుంటాం. సరేనా? దమ్ముంటే మా బాస్ ని తీసుకొని రా, అప్పుడు మాట్లాడు. ఒకవేళ నువ్వు మా బాస్ ని తీసుకుని రాకపోయినట్లయితే నిన్ను చంపేస్తా. ఎందుకంటే నువ్వు ఇందాక మాట్లాడిన దానికి నేను చాలా హర్ట్ అయ్యాను. అర్థమవుతుందా? ఓకే, డీల్ డన్. గ్యాంగ్స్టర్స్ మాట ఇస్తే మాట అన్నట్టుగా చేస్తారు కదా, అందుకే మీ మాట నేను నమ్ముతున్నాను. నేను మీ బాస్ ని తీసుకొస్తాను. ఓకే? వాట్? నిజమా? నిజంగా తీసుకొస్తావా? ఎలా తీసుకొస్తావు? అక్కడ చాలా సెక్యూరిటీ ఉంది, అది కూడా సెంట్రల్ జైల్, మామూలుది కాదు. ఒకవేళ నువ్వు వెళ్ళాలి అనుకున్నా కూడా నీ కార్ కలర్ కూడా మార్చుకోవాలి. నీ కార్ కలర్ కూడా ఎల్లో కలర్ ఉంటేనే మా బాస్ వస్తాడు, లేకపోతే రాడు. అర్థమవుతుందా? నువ్వు తీసుకొని రావడం అంత సింపుల్ విషయం కాదు. అర్థమవుతుందా? అందుకే అర్జెంట్ గా ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. నాకంటే ఇంకొకసారి కనబడ్డావు అనుకో, చంపేస్తా. ఓకే భయ్యా, చంపేసాయి. ఇంకొకసారి నీ దగ్గరికి వస్తే చంపేసాయి. అది
కూడా నీ బాస్ లేకుండా వస్తే నీ బాస్ని తీసుకొచ్చే బాధ్యత నాది. ఇగో మీ ఎల్లో గ్యాంగ్లో ఉన్న ప్రతి ఒక్కరిని పిలుచుకొని రా, అందరినీ రమ్మను, వాళ్ళ బాస్ వస్తున్నాడని చెప్పు, కొత్త బాస్ కూడా రెడీ అవుతున్నాడని చెప్పు. అది లెక్క. ఛాలెంజ్ అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు మనం చేయబోయే ఫస్ట్ పని వచ్చేసి మన కార్ యొక్క కలర్ మార్చాలన్నమాట. ఇప్పుడు ఆ ఎల్లో గ్యాంగ్ యొక్క బాస్ వచ్చేసి ఎల్లో కలర్ కార్ ఎక్కుతాడనమాట. అప్పుడే నమ్మి తను వస్తాడు. ఇప్పుడు నా కార్కి నేను కలర్ వేయాలనుకుంటా, ఏంటో సర్లేండి వెళ్దాం తొందరగా. ఇప్పుడు లాస్ శాంటోస్ కస్టమ్స్ దగ్గరికి వెళ్ళి నా కార్ని ఎల్లో కలర్గా మార్చేస్తాను. ఎందుకంటే నా కార్ కూడా ఇప్పటి నుంచి ఎల్లో కలర్లోనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నా గ్యాంగ్ వచ్చేసి ఎల్లో గ్యాంగ్ కాబట్టి సరిపోయింది లెక్క. ఇప్పుడు తొందరగా మనమైతే ఆ బాస్ని కాపాడాలంటే సెంట్రల్ జైలుకి వెళ్ళాలి, అది కూడా ఎల్లో కలర్ కార్తో. డన్. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే లాస్ శాంటోస్ కస్టమ్స్ దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే అతనే మనకి ఫాస్ట్గా కార్ అయితే కలర్ చేంజ్ చేసేస్తాడు. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేస్తామన్నమాట లాస్ శాంటోస్ కస్టమ్స్ దగ్గర. ఆల్రెడీ సిమియాన్ షోరూమ్కి వెళ్ళాను. ఈ సిమియాన్ ఎప్పుడు షోరూమ్ చేస్తాడో ఎప్పుడు తీరో తెలియదు. ఆ బెన్నీ కూడా క్లోజ్ చేసే ఉంది. అందుకే డైరెక్ట్గా మనమైతే లాస్ శాంటోస్ కస్టమ్స్కే వచ్చాం. ఇదైతే మనకి 24 hours ఎనీ టైం మనకి ఓపెనే ఉంటుంది, 365 days. ఓకే, ఫైనల్లీ వచ్చేసామన్నమాట. ఓహో, ఆల్రెడీ చాలా కార్లు రెడీ చేసి బయట పెట్టినట్టుగా ఉన్నాడు. మన కార్కి అయితే మాత్రం అద్భుతమైన ఎల్లో కలర్, ఎల్లో గ్యాంగ్ లీడర్ అంటే ఇతను అన్నట్టుగా ఉండాలన్నమాట. అది కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్ని రెడీ చేయబోతున్నాను. ఎందుకంటే మనం వెళ్తుంది సెంట్రల్ జైల్, అక్కడ చాలా మంది ఉంటారు జనాలు. హలో మిస్టర్. ఎస్ మిస్టర్ ధను, ఏంటి కావాలో చెప్పండి, తొందరగా నేనైతే మీకు రెడీ చేసి పెడతాను. ఎస్ మిస్టర్, నాకు రెడీ చేయాల్సింది ఏంటంటే నా కార్ని మొత్తం ఎల్లో కలర్లోకి మార్చాలి. దాంతోపాటు ఒక బుల్లెట్ ప్రూఫ్ సిస్టమ్ని రెడీ చేయాలి. ఎందుకంటే ఒక చిన్న పని ఉందన్నమాట. ఈ మధ్య చాలామంది అటాక్ చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు నేను ఎల్లో గ్యాంగ్లో కూడా చేరబోతున్నాను. అందుకే నా కార్ వచ్చేసి ఎల్లో కలర్లో మార్చాలి. దాంతోపాటు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు, బుల్లెట్ ప్రూఫ్ కార్ కింద మార్చేయాలి. దాంతోపాటు నా గ్లాస్ని కూడా పూర్తిగా టింట్ ఉండేలా చూసుకోండి. అంటే నేను వాళ్ళకి కనబడకూడదు, బట్ వాళ్ళు నాకు కనబడాలి. ఆ విధంగా మార్చేయండి, ఓకేనా? ఫాస్ట్గా రెడీ చేయండి, ఎందుకంటే అర్జెంట్గా ఒక పని ఉందన్నమాట. మీ దగ్గరే కొంచెం ఫాస్ట్గా అవుతుందని ఇక్కడికి వచ్చాను. సో ఫాస్ట్గా చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అంతా క్లియర్గా విన్నారు కదా, ఫాస్ట్గా చేయండి. ఓకే, దీనికైతే దాదాపుగా అయితే ఒక 10 లక్షల వరకు అవుతుంది. మీ కార్ని ఫుల్లీ అప్గ్రేడ్ చేస్తాను, అది కూడా కొన్ని నిమిషాల్లో. A few moments later. డబ్బులు వచ్చేసి మొత్తం పే చేశాను. కార్ అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్, చాలా బాగా చేశారు. వావ్, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేశారు. అబ్బా, ఇదిరా కార్ అంటే. చాలా హ్యాపీగా ఉంది మిస్టర్. ఓకే, నేను బయలుదేరుతున్నాను. వావ్, కార్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మన గ్లాస్ కూడా మార్చేసాడు లోపల వచ్చేసి. అలానే బయట కూడా మొత్తం ఎల్లో కలర్, దాంతోపాటు ఫుల్లీ అప్గ్రేడెడ్ సెక్యూరిటీ సిస్టమ్. అంటే బయట నుంచి ఎవడు కొట్టినా కూడా ఒక్క బుల్లెట్ కూడా మనకి తాకదు. సేఫ్గా మనమైతే వెళ్ళి ఎల్లో గ్యాంగ్ యొక్క లీడర్ని తీసుకొని వచ్చేయచ్చు. ఓకే, ఇప్పుడైతే మనం డైరెక్ట్గా సెంట్రల్ జైలుకి వెళ్ళబోతున్నాం. ఆ సెంట్రల్ జైల్లోకి ఎంటర్ అవడం కూడా చాలా చాలా కష్టమైన విషయమే. కానీ ఎంత కష్టమైనా మనం చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక గ్యాంగ్ రెడీ చేసుకోవాలంటే కష్టం. దానికి పర్పుల్ గ్యాంగ్ ఆల్రెడీ రెడీ ఉంది. కానీ పర్పుల్ గ్యాంగ్ ఎందుకు వద్దు అనుకుంటున్నానంటే వాళ్ళకి ఏం అవసరం లేదు, బట్ ఎల్లో గ్యాంగ్కి అవసరం ఉంది. అందుకే మనం ఇంత దూరం వచ్చామన్నమాట. వీళ్ళ అవసరాన్ని మనం కనుక తీర్చినట్లయితే అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మనకి చాలా లాయల్గా ఉంటారు. లిటరల్లీ గ్యాంగ్లో గ్యాంగ్స్టర్స్ ఒకరికొకరు చాలా లాయల్గా ఉంటారు. ఒకరి మీదకి ఏం జరిగినా కూడా అందరూ వచ్చి పడిపోతారు, అంత లాయల్గా ఉంటారు. అందుకే డైరెక్ట్గా గ్యాంగ్నే మనం తీసుకోబోతున్నాం. ఫైనలీ సెంట్రల్ జైలుకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే డోర్స్ అన్ని లాక్ చేసి ఉన్నాయి, కానీ ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. మనల్ని అయితే ఎవరు చూడట్లేదు. ఇదే మంచి సమయం, లోపలికి వెళ్ళాల్సిన సమయం. అరే, డోర్ ఓపెన్ కాకముందే నేను తొందరపడుతున్నాను. ఓకే, మనల్ని అయితే స్టిల్ ఇంకెవరు చూడలేదు. ఇదే మంచి సమయం. ఫైనల్లీ మనం లోపలికి వచ్చేసాం. అరే, పోలీస్ కార్ ఉందేంటి? అమ్మయ్య, వీళ్ళు కూడా మనల్ని చూడలేదు అనుకుంటా. సేఫ్గా లోపలికి అయితే వచ్చేసాం. ఇక నేరుగా వెళ్ళాలనుకుంటా నాకు తెలిసి. అరే, ఇక్కడ మొత్తం గేట్స్ క్లోజ్ చేసి ఉన్నాయి, లోపలికి వెళ్ళడానికి లేదే. ఈ ఎల్లో గ్యాంగ్ బాస్ లోపలే ఉన్నాడు కదా. అరే యార్, ఇప్పుడు ఎలా అరే, పోలీసులు! నో, పోలీసులు మళ్ళీ చూసేశారు. కానీ వాళ్ళకైతే మనం కనబడం. ఏం ప్రాబ్లం లేదు, మన గ్లాస్ వచ్చేసి ఫుల్ బ్లాక్ ఉంది కాబట్టి వాళ్ళకి మనం కనబడం. కానీ ఇప్పుడు చాలా రిస్క్ లో ఉన్నాం. అస్సలు నేనైతే తగ్గేదే లేదు. ఏది ఏమైనా సరే ఆ బాస్ని తప్పించే తీరుతాను, ఎంతమంది పోలీసులు అడ్డొచ్చినా కూడా. ఓకే, మనమైతే తొందరగా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ లోపల ప్రతిదీ కూడా బ్లాక్ చేసి ఉంది. ఎక్కడబ్బా ఎంట్రన్స్ ఉంది? ఆ ఎంట్రన్స్ ఎక్కడుందో మనం కనిపెట్టాలి. అప్పుడు లోపలికి వెళ్ళి ఆ బాస్ని అయితే తీసుకొని రావాలి. ఓ మై గాడ్, పోలీసులు అయితే మళ్ళీ చాలా ఘోరంగా కొడుతున్నారు. అరే, బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అంటివి కదరా, అవ్వలేదేంటి? బుల్లెట్ ప్రూఫ్ పనిచేయలేదేంటి? ఏంట్రా నా బ్యాడ్ లక్? నో, ఫైరింగ్ చేస్తున్నారు. ఓకే,
నిజంగానే పనిచేసింది. ఆ గ్లాస్ బ్లాస్ట్ అయిన వెంటనే ఇంకో గ్లాస్ వచ్చేసింది. సూపర్ సెక్యూరిటీ సిస్టమ్. కానీ ఇక్కడ ఎంట్రన్స్ ఎక్కడుందో కనిపెట్టాలి. అబ్బా ఎక్కడో కనబడట్లేదే. ప్రతి దగ్గర గేట్స్ వేసి క్లోజ్ చేసి ఉంది. పోలీసులు నన్ను విడిచిపెట్టట్లేదు. అడ్డు లేవండి బాయ్. అసలు ఎవరైనా అడ్డు వచ్చారనుకోండి అయిపోతారు. ఓరి నాయనో, వీళ్ళైతే అసలు విడిచిపెట్టేటట్టుగా లేరు. అందరూ కాలుస్తూనే ఉన్నారు. కానీ మనకైతే ఏం కావట్లేదు. ఈ గ్యాంగ్ లీడర్ ఎక్కడున్నాడో ఏంటో నాకు కనబడట్లేదే. ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని ఉంటాడు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు, ఈజీగా కనిపెట్టచ్చు. ఓ ఓ ఓ ఓ ఓ పోలీసులు అందరూ మనల్ని అయితే చుట్టుముట్టేశారు. అరే ఇక్కడ కూడా క్లోజ్ ఉంది. ఎక్కడ బా లోపలికి వెళ్ళేది ఓపెన్ ఉంది. దాన్ని మనం తొందరగా కనిపెట్టాలి. ఇక్కడ మొత్తం క్లోజ్ ఉంది. చూద్దాం చూద్దాం చూద్దాం. ఖచ్చితంగా మనకైతే దొరుకుతుంది. ఇక్కడే ఎక్కడో ఖచ్చితంగా లోపలికి వెళ్ళే దారి అయితే ఓపెన్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కూడా లోపలికి వెళ్ళాలంటే ఆ దారి నుంచే వెళ్ళాలి కదా. అరే ఈ సైడ్ మొత్తం క్లోజ్ చేస్తుంది. అబ్బా ఎక్కడబ్బా. ఈ సెంట్రల్ జైలు మొత్తం చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఇప్పుడే అక్కడే మా దగ్గర లొంగిపో, లేకపోతే నీ చావు డైరెక్ట్ గా చూస్తావు. ఇదిగో ఇప్పుడు దొరికావంటే జైలు శిక్ష, లేకపోతే నీ మరణ శిక్షే. వామ్మో, వీళ్ళైతే నన్ను చంపడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు నేను ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ అయితే లేదు. ఎక్కడబ్బా. అరే ఎస్, ఇదే ఇదే మనం ఎంటర్ అవ్వాల్సిన ప్లేస్ ఇదే. కానీ ఇక్కడ చాలా మంది ఖైదీలు ఉన్నారే. వీళ్ళల్లో ఎల్లో గ్యాంగ్ లీడర్ని ఎలా కనిపెడతాం? వీళ్ళందరూ ప్రిజన్ డ్రెస్ వేసుకున్నారు కదా. కానీ ఆ ఎల్లో గ్యాంగ్ లీడర్ వచ్చేసి ఎల్లో డ్రెస్ వేసుకు ఎస్ ఎస్ అదిగోండి అక్కడ వచ్చేసి ఆ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని ఒక వ్యక్తి కనబడుతున్నాడు. నాకు తెలిసి అతనే అనుకుంటా ఎల్లో గ్యాంగ్ లీడర్. ఎప్పుడు మనం అంటే ఏంటో చూపిద్దాం. తొందరగా వెళ్ళి అతనైతే మనం కార్లోకి ఎక్కించేద్దాం. అతను వెంటనే వచ్చేస్తాడు. హలో హలో బాస్, ఎక్స్క్యూజ్ మీ, ఇటు చూడు. తొందరగా మాతో వచ్చేసాయి, తొందరగా వచ్చేసాయి. నేను నిన్ను కాపాడడానికి వచ్చాను. నేను కూడా ఎల్లో గ్యాంగ్ మెంబర్నే. ఫాస్ట్ గా రా. నీ ఐడెంటిటీ ఏంటి ఇంతకీ? ప్రాణాలు కాపాడతా అంటే ఐడెంటిటీ అంటావు? ఇదిగో ఎల్లో కలర్ కారు. ఎక్కు ఎక్కు ఎక్కు, తొందరగా ఎక్కు. ఎస్ 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 ఫైనల్లీ మనమైతే ఎక్కించేసాం. ఇక్కడ నుంచి తొందరగా మనమైతే ఎస్కేప్ అవ్వాలి. వీళ్ళైతే మళ్ళీ చుట్టుముట్టేశారు. అడ్డు లేవండి అయ్యా. అరే ఇంతకీ ఎవరు నువ్వు? నన్నెందుకు కాపాడుతున్నావు? నువ్వు చూడ్డానికి కొత్త వాళ్ళ ఉన్నావే. నిన్నెప్పుడు మా గ్యాంగ్ లో చూడలేదే. ప్రాణాలు పోయే టైంలో ప్రశ్నలు అడుగుతావేంటయ్యా నువ్వు? ముందుగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిన తర్వాత అప్పుడు చూద్దాం. అరే చుట్టుపక్కల పోలీసులు. అమ్మయ్య, ఇక్కడైతే మొత్తం క్లియర్ గా ఉంది. తొందరగా మనమైతే ఇదే మంచి సమయంలో ఎస్కేప్ అయిపోవాలి. కమాన్ కమాన్ కమాన్. ఈ టవర్స్ నుంచి అయితే వీళ్ళు ఫైరింగ్ చేస్తూనే ఉన్నారనమాట. ఇది క్లోజ్ చేస్తుంది. ఇందాక మనం వచ్చిన దారి ఓపెన్ ఉంది, దాని నుంచి వెళ్ళిపోవాలి. కానీ పోలీసులు రెడీగా ఉన్నారు. డోర్ అయితే ఓపెన్ అయింది. అరే అడ్డు లేవండి. అరే ఇంకో జీప్ కూడా వచ్చేసింది. నో 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 నో. ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్దాం. కమాన్ కమాన్ కమాన్. ఫైనల్లీ మనమైతే దాటేసాం. ఎస్ ఫైనల్లీ మనమైతే సెంట్రల్ జైలు నుంచి ఎస్కేప్ అయిపోయాం. అది కూడా వితౌట్ ఐడెంటిటీ. మనం ఎవరో కూడా వాళ్ళకి ఖచ్చితంగా తెలీదు. ఫైనల్లీ మనమైతే మన ఎల్లో గ్యాంగ్ బాస్ లీడర్ని ఎస్కేప్ చేయించేసాం. చెప్పండి బాస్, ఇప్పుడు ఏం చెప్తున్నారో చెప్పండి. నాకేం అర్థం కావట్లేదు. ఇంతవరకు నువ్వు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? నేను నా సబ్స్క్రైబర్స్ కి చెప్తున్నా, మిమ్మల్ని కాపాడా అని. అర్థమవుతుందా? ఇప్పుడు మీ గ్యాంగ్ దగ్గరికి తీసుకుని వెళ్ళబోతున్నాను. రెడీగా ఉండండి. ఇదిగోండి ఫైనల్లీ మన ప్లేస్ కి అయితే వచ్చేసాం అన్నమాట. నేను నా చావు కూడా ఆ జైల్లోనే చూస్తా అనుకున్నాను. అలాంటిది ఇంత ధైర్యం చేసి నన్ను తప్పించినందుకు ఎంతగానో కృతజ్ఞతలు. నువ్వు ఏమడిగితే నేను అది చేస్తాను. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. చెప్పు, నీకేం కావాలో చెప్పు. చెప్తాను. ఆల్రెడీ మీ వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు డైరెక్ట్ గా మిమ్మల్ని లోపల తీసుకొచ్చి, అరే మీ గ్యాంగ్ మొత్తం వచ్చేసినట్టుగా ఉంది. వావ్. ఎస్ నేను వస్తున్నా అని తెలిసినట్టుగా ఉంది. ఇంకా చాలా మంది రావాలి. మెల్లగా వస్తారు. సరే, ఇంత రిస్క్ చేసి నన్ను ఎందుకు కాపాడావో తెలుసుకోవచ్చా? అదంతా ఎందుకంటే మీ గ్యాంగ్ కోసం. వాట్? ఏం మాట్లాడుతున్నావు? గ్యాంగ్ కోసం ఇదంతా చేయడం ఏంటి? నువ్వు అంటుంది నిజమేనా? మా గ్యాంగ్ తో నీకు పనేంటి? ఇప్పుడు నీకు గ్యాంగ్ కావాలా? ఎస్ బాస్, నాకు గ్యాంగ్ కావాలి. అది కూడా నేను గ్యాంగ్ లీడర్లా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నన్ను చంపడానికి ఒకడు చూస్తున్నాడు. వాడు నా స్నేహితుడే, కానీ శత్రువులా మారాడు. వాడు ఇప్పుడు వచ్చేసి ఒక గ్రీన్ గ్యాంగ్నే పెద్దగా స్థాపించాడు. వాడు నన్ను చంపడానికి ఆల్మోస్ట్ తీసుకెళ్లి చావు దెబ్బలు కొట్టాడు. 2 రోజుల్లో చంపాలనుకున్నాడు, కానీ తప్పించుకున్నా అక్కడి నుంచి. నాకు బ్లూ గ్యాంగ్ హెల్ప్ చేసింది. కానీ ఇప్పుడు నాకంటూ ఒక గ్యాంగ్ కావాలని నేను ఫిక్స్ అయ్యాను. ఓకే, ఇప్పుడు నీకు ఒక గ్యాంగ్ కావాలి అంటావు. సరే, నువ్వు నా ప్రాణాలు కాపాడావు. అంతకంటే నాకు ఇంకేం వద్దు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. అందులోని మా గ్యాంగ్ లో అందరికంటే నువ్వు చాలా ధైర్యస్తుడులా ఉన్నావు. దాంతో పాటు నీలో గ్యాంగ్స్టర్ స్కిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సెంట్రల్ జైల్లోకి వచ్చి నన్ను ఇడిపించడం చాలా పెద్ద విషయం. అది కూడా గ్యాంగ్ లీడర్ క్వాలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నువ్వు చాలా గొప్పడు అవుతావు. అందుకే ఇప్పుడు అందరి సమక్షంలో చెప్తున్నాను, ఇక నుంచి మన ఎల్లో గ్యాంగ్ లీడర్ వచ్చేసి ఈయనే మిస్టర్ ధను. ధను బాయ్కి జై హో.
ధను బాయ్కి జై హో. కమాన్ 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 కమాన్, నాకు ఇదే కావాలి. ఓకే ఓకే బాస్, నేను ఇప్పుడే వస్తాను. బాస్ లా రెడీ అయ్యి వస్తాను. ఒక్కొక్కడికి తాట చూపిద్దాం. సరే, ఇప్పుడు మనం తొందరగా రెడీ అవ్వాల్సిన సమయం వచ్చింది. ఫైనల్లీ మనం అనుకున్నది సాధించాం. ఇప్పుడు మనకంటే ఒక గ్యాంగ్ అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఆ మైకేల్ గాడు మనల్ని చంపడానికి చూస్తున్నాడు కదా, వాడికి మనం అంటే ఏంటో చూపించాల్సిన సమయం వచ్చింది. చూపిద్దాం.